ని అధిగమించి ఎలా వెళతారు అంటే ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పుల్లోనే ఒక స్పష్టమైన ఖచ్చితమైన డేటా ఆధారంగా అవసరమైతే 50% దాటవచ్చని కూడా తీర్పులు ఉన్నాయని గుర్తు చేశారు. అయితే వాదోపవాదనల తర్వాత గతంలో ఇందిరా సహాని కేసు ఏదైతే ఉందో 50% రిజర్వేషన్లు క్యాప్ దాటకూడదని దాని ఆధారంగా రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన స్టేను నిలిపివేయడానికి నిరాకరించింది గౌరవ ధర్మాసనం. అయితే హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. తిరిగి మళ్ళీ హైకోర్టులోనే ప్రభుత్వం వాదనలు వినిపించుకోవాలి. గతంలో హైకోర్టు మీద దీనికి వ్యతిరేకంగా స్టే రావడం, దాని మళ్ళీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు స్టే ఎత్తడం నిరాకరణ, మళ్ళీ తిరిగి హైకోర్టుకి. అంటే కమింగ్ టు స్క్వేర్ వన్. సో రిజర్వేషన్ల అంశం అసలు తేలుతుందా తేలదా? మళ్ళీ హైకోర్టులో విచారణ జరిగితే హైకోర్టు ఏం చెప్పే అవకాశం ఉంటుంది? హైకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ హైకోర్టు ఇచ్చిన దాని మీద సుప్రీంకోర్టు ధర్మాసనానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ. సో ఈ సైకిల్ ఎప్పటివరకు కొనసాగుతుంది అనేది ప్రభుత్వానికి క్లారిటీ లేదు. అలాగే స్టేక్ హోల్డర్స్, రిజర్వేషన్లు కావాలనుకుంటున్న బీసీలకు, బీసీ నాయకులకు, ఇతర పార్టీలకు. ఎందుకంటే అన్ని పార్టీలు ఓకే ఆమోదం తెలిపై తీర్మానం చేసే అసెంబ్లీలో అది చట్టం ఎందుకు కాలేదని సుప్రీంకోర్టు అడిగింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది కాబట్టి అది చట్టం కాలేదు. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది ఏం చెప్పారంటే, మరి చట్టం కాకుండా మీరు ఎందుకు కోర్టుకు వచ్చారు అంటే, 3 నెలల పాటు గవర్నర్ దగ్గర కానీ రాష్ట్రపతి దగ్గర కానీ పెండింగ్లో ఉండిపోతే బిల్లు అది చట్టం అయిపోయినట్టే అని మేము భావించామంటే దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు ఆ వాదనని. సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ముందు ఏం చేయాలి అనే సందిగ్ధం. నిన్న కేబినెట్ భేటీ జరిగింది, అందులో భిన్నమైన వాదనలు వినిపించాయి. లేదు మళ్ళీ హైకోర్టులో తిరిగి గట్టిగా పోరాడదాం, విచారణ ఉంది కాబట్టి అని. గతంలో స్టేకి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు సుప్రీంలో కానీ గట్టిగానే పోరాడారు సీనియర్ న్యాయవాదులను పెట్టుకుని. బట్ ప్రయత్నం ఒకటి చేయాలనుకుంటోంది ప్రభుత్వం హైకోర్టు విచారణ సందర్భంగా. సో స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు చట్టం అయిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలా అని ఒక చర్చ. లేదు అది అవసరం లేదు, పార్టీ పరంగానే 42% రిజర్వేషన్లు ఇచ్చేసి స్థానిక సంస్థలకు వెళ్ళిపోవడం బెటర్ అనేది కొంతమంది మంత్రులు కేబినెట్లో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా మళ్ళీ అది మొదటకు వచ్చింది. ఇంకొక 2 రోజులు సమయం తీసుకుని ఆదివారం నాడు ఈలోపు నిపుణులు ఏదో కమిటీ నివేదిక ఇస్తారు. ఆదివారం గాంధీభవన్లో రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారు. మోస్ట్లీ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చేసి స్థానిక సంస్థలకు వెళ్లాలనే ఆలోచనే ప్రభుత్వం చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే కోర్టుల్లో తేలే వరకు అది ఎప్పుడు తేలుతుంది అనేది చెప్పే అవకాశం లేదు కాబట్టి. వేరేస్ బీఆర్ఎస్ అయితే నోను మీరు చట్టం చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలి, 42% రిజర్వేషన్లు చట్టం అయిన తర్వాతే అని వాళ్ళకు మెలికి పెట్టారు. బీజేపీ మేము అనుకూలమే రిజర్వేషన్లకి, ఎన్నికలకు కూడా అనుకూలమే అనేది. కాకపోతే ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు వ్యతిరేకంగా 42% రిజర్వేషన్లకు. వేరేస్ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది, దాని మీద కోర్టులో పోరాటం జరుగుతోంది. సో ఈ న్యాయ పోరాటం ఎంత దాకా వెళ్తుంది, ఎప్పటి వరకు దీని మీద ఒక క్లారిటీ వస్తుందనేది అది ఎవరు ఈరోజు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ తిరిగి హైకోర్టులో విచారణలు ప్రారంభం కావాలి. సో ఇక లీగల్ బ్యాటిల్ అయిపోయిన తర్వాత పొలిటికల్ బ్యాటిల్లో ఇప్పుడు ప్రతి పార్టీ మేము బీసీల కోసమే పోరాడుతున్నాం అని చెప్పాలి. సో దట్ ఒక బీసీ ఐక్య వేదిక ఏదైతే జేఏసీ ఎస్టాబ్లిష్ అయిందో ఈ 42% రిజర్వేషన్కు సంబంధించి, దానికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సపోర్టు 18వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఉంది, దానికి కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. ఏ పార్టీ అయినా వ్యతిరేకం కాదు కాబట్టి అందరూ సపోర్టే చేస్తారు. కానీ ఇది ఎంతవరకు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది? రిజర్వేషన్లు చట్టపరంగా సాధ్యం అవుతాయా అవ్వవా? ఒకవేళ పార్టీల పరంగా ఇస్తానంటే బీఆర్ఎస్కి వ్యతిరేకత ఎందుకు? ఎందుకంటే హైకోర్టు కీలకమైన డైరెక్షన్ ఏమొచ్చిందంటే, ఒకటి మీరు తెలంగాణ హైకోర్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే, తెలంగాణ హైకోర్టులో దీని మీద విచారణ కొనసాగుతుంది. మేము ఏదైతే ఇప్పుడు ఒక గైడెన్స్ ఇచ్చామో, సూచన చేశామో, అది హైకోర్టు విచారణ మీద ప్రభావం చూపకుండా చూసుకోవాలి. అంటే మేము స్టే ఎత్తేలేదు కాబట్టి మీరు దాని ఆధారంగా విచారణ చేయొద్దు, మీకు దగ్గరున్న ఇన్పుట్స్ ఆధారంగా మీరు ఎలా విచారణ చేస్తారో అలాగే చేసుకోండి అని చెప్పి కూడా హైకోర్టుకి డైరెక్షన్ ఇచ్చింది. సో అది కొంత వెసులుబాట అంటే ఇంకా వాదనలు బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది కదా పార్టీ తరపున కూడా స్ట్రాంగ్గా వాదిస్తామని, మరి హైకోర్టులో ఏం తేలుతుంది? అలాగే మీరు ఎన్నికలకు వెళ్ళొచ్చు, ఎన్నికల మీద స్టే కాదు ఇది. గతంలో పాత రిజర్వేషన్ల పద్ధతి అంటే 50% లోపు ఏదైతే ఉందో ఆ సీలింగ్ లోపు మీరు ఎన్నికలకు వెళ్ళొచ్చు, అది నిర్వహించుకోవడానికి అభ్యంతరం లేదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. సో డేటా ప్రకారం పెంచుకుంటామనే వాదన, ప్రభుత్వం వాదన నిలబడలేదు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి, కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రతిపక్షాలు ఉంటున్నాయి. ఓకే. వేరే కాంగ్రెస్ పార్టీ ఏమో మీరు బీజేపీ నాయకులు, పార్టీ ఎంపీలు ప్రధానమంత్రి దగ్గర మాట్లాడడానికి ఎందుకు జడుస్తున్నారు? తమిళనాడులో రిజర్వేషన్ 69% ఉన్నాయి కదా, ఇక్కడ మనం పెంచిన 67% కాబట్టి
మీరు రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో పెట్టించడానికి కేంద్రాన్ని ప్రధాన్ని ఎందుకు ఒప్పించలేరు అని చెప్పి పొలిటికల్ బ్యాటిల్, అందుకే అన్నాను నేను. లీగల్ బ్యాటిల్ అయిపోయింది, పొలిటికల్ బ్యాటిల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే అందరూ బీసీల కోసమే, అందరూ చేసేది బీసీలు చెప్పమే, కానీ ఆ పార్టీ ఈ పార్టీ బురద జల్లుకోవడం. సో ఇది ఎక్కడ తేలుతుంది, ఏం జరుగుతుంది అనేది. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికకి సంబంధించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ చోరీ మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక క్యాంపెయినింగ్ ఉంది, రాహుల్ గాంధీ ఎత్తుకున్నారు. సో దాని ఆధారంగా బీఆర్ఎస్ ఇక్కడ కొంత సుమారు అంటే వందలు వేల స్థాయిలోనే ఓట్లు కొంచెం చోరీ జరిగిందనో లేకపోతే అవకతవకలు ఉన్నాయనో హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఆ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది. ఎందుకంటే ఈసీ 21 దాకా సమయం ఇచ్చింది కాబట్టి అప్పటిదాకా ఏమన్నా ఉంటే మీరు ఈసీతోనే మాట్లాడుకోండి అని ఈసీకి కూడా స్పష్టమైన ఆదేశాలు ఏమిచ్చిందంటే ఈ ఏదైతే ఈ అభ్యంతరాలు ఉన్నాయో వీటిని అడ్రస్ చేసి ముందుకెళ్ళాలి అని. బట్ ఇది ఎన్నికలకు సంబంధించి కానీ దేనికి సంబంధించి తీర్పు కాదు, కేవలం ఓట్ చోరీ అనే దాని మీద వేసిన పిటిషన్ని డిస్మిస్ చేసింది హైకోర్టు. సో జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ఖరారైపోతున్నారు, ప్రచార రంగంలోకి దిగేశారు. ఆ హీట్ కూడా ఉంది రాష్ట్రంలో. ఇక స్థానిక సంస్థలకు సంబంధించి కూడా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ బీజేపీలు ఏం చేస్తాయనేది చూడాలి. అలాగే గత కొద్ది రోజులుగా మొదలైన ఈ మంత్రుల వివాదం కూడా దాదాపు సమస్య పోయినట్టే కనిపిస్తోంది. అంటే ఎన్నికలకు ముందు దీన్ని పెద్దగా రప్చర్ చేసుకునే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదు, మిగతా పార్టీలు కూడా ఇది పెద్ద ఎన్నికల్లో కలిసి వచ్చే అంశం కాదు. ఇదే అంతర్గతంగా చిన్న చిన్న విషయాల్లో వ్యవహారం కాబట్టి దాన్ని కూడా సమస్య పోతుంది. పార్టీ ముందు నా గోడు చెప్పుకున్నానని మంత్రి కొండా సురేఖ కూడా చెప్పారు. సో అది పెద్ద అంశం అవుతుంది కూడా అనుకోవట్లేదు. ఈ అంశాల మీద మాట్లాడదాం బ్రేక్ఫాస్ట్.